ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు పాపం పంజాబ్ అంటున్నారు. తొలి 7 మ్యాచ్ల్లో ఓటమి లేదు. భీకరమైన బ్యాటింగ్ ఆర్డర్, బౌలర్ల దూకుడు చూసిన వాళ్ళంతా ఇంకేముంది పంజాబ్ ప్లే ఆఫ్స్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. సెకండ్ హాఫ్ లో వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడింది పంజాబ్. దీంతో మొదట్లో బల్లే బల్లే అన్న వాళ్ళంతా ఇప్పుడు పాపం అంటున్నారు. ఆఖరికి గెలిచే ఛాన్స్ ఉన్న మ్యాచ్లలో కూడా ఓడిన పంజాబ్ చివరికి ప్లే ఆఫ్స్ రేస్ లో వైదొలిగింది. ఇప్పటి వరకు ఐపీఎల్ గెలవని పంజాబ్ ఈ సీజన్ లో అయినా కప్ కొడుతుందని భావించారు అంతా. కానీ కప్పు కలగానే మిగిలింది. గతేడాది ఫైనల్ కి చేరిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగింది. ప్రత్యర్థి టీంలను వణికించింది. కేకేఆర్ తో మ్యాచ్ రద్దయితే మిగిలిన 6 వరుసగా గెలిచి కప్పు కొట్టేంత ఊపుని ప్రదర్శించింది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఓటమిలే వెంటాడాయి. నిజానికి ఈ సీజన్ లో అత్యధికంగా 200కి పైగా స్కోర్ ఇచ్చింది. భారీ స్కోర్ ని ఛేదించింది కూడా పంజాబ్. ఢిల్లీపై ఏకంగా 265 పరుగులు టార్గెట్ ని ఛేదించింది. వరుసగా 2 మ్యాచ్లలో 250కి పైగా స్కోర్ కూడా చేసింది. కానీ రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి తర్వాత ఒక్క మ్యాచ్ లో కూడా కోలుకోలేదు. పంజాబ్ స్క్వాడ్ లో అద్భుతమైన బౌలర్లున్నా ఈ సీజన్ లో రాణించలేదు. పైగా ఫీల్డింగ్ లో కూడా పంజాబ్ గతి తప్పింది. ఈ సీజన్ లో 20కి పైగా క్యాచ్లు వదిలేశారు. ఇవి కూడా పంజాబ్ ఓటమికి కీలక కారణాలయ్యాయి. మరోపక్క కీలక బ్యాటర్లు ఫామ్ కోల్పోయారు. దీంతో 15 పాయింట్లతోనే లీగ్ స్టేజ్ లోనే ఎలిమినేట్ అయ్యింది. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.